వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీరు అందించేటువంటి ప్రయత్నించాలి. మన రాజకీయాల కారణంగా మరి అనేక సంవత్సరాలుగా సముద్రంలో పోతున్న నీరును మనము ఉపయోగించుకోవాలి తెలంగాణకు. మరి నేను రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు తర్వాత ఒక 6 నెలల తర్వాత ముఖ్యమంత్రికి వచ్చారు. ఆయన బనక్షలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కావాలని అడుగుతున్నారు. మరి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఈ 2 సంవత్సరాలు కావస్తున్నది, ఇంకా మీరు దీనికి సంబంధించి ఈ యొక్క గోదావరి నీళ్ళు ఏ రకంగా ఉపయోగించుకోవాలంటున్నారో ఏదైనా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారా? ఎంతసేపు కిషన్ రెడ్డి ఏం చేశాడు, మోడీ ఏమిచ్చాడు, ఉదయం లేస్తే సాయంకాలం వరకు కిషన్ రెడ్డి కేసీఆర్ను సమర్థిస్తున్నాడు, కేసీఆర్ను రక్షిస్తున్నాడు. అదే పడికట్టు పాదాలు, అబద్ధాల మీద అబద్ధాలు ఒల్లవేయడమే తప్ప నిర్మాణాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా గతంలో కేసీఆర్ కాళేశ్వరం పేరుతో మరి అనేక రకాలుగా మరి ఏ రకంగా అన్యాయం చేశారో మనకు తెలుసు. ఆ రోజు నిధులను దోచుకున్నారు, నీళ్ళని సముద్రంలో వదిలారు. నీళ్లు నిధులు నియామకాలంటే నియామకాలేమో కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారు. కాబట్టి ఏమాత్రం వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఒకటి తెలంగాణ ప్రజలకు మనవి చేస్తా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ హక్కులను కాపాడేటువంటి ప్రయత్నంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఒక నేషనల్ పార్టీగా 2 రాష్ట్రాలకు న్యాయం జరగాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంతే తప్ప తెలంగాణకు అన్యాయం చేసి ఆంధ్రకి ఇస్తామనో, ఆంధ్రకు అన్యాయం చేసి తెలంగాణకి ఇస్తామనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటే అది వాళ్ళ మెదడులో తీసేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎవరన్నారు? మరి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ సరిగ్గా చేసుకోవడం లేదు. ఎవరన్నారు? అది తప్పది. అదే కనుక ఈరోజు ఒక నిమిషం మనకు కొంత ఈరోజు మనము ఎక్కువ భాగము మోర్ దెన్ 70-80% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఇతర దేశాల నుంచి. ప్రపంచంలో వస్తున్నటువంటి యొక్క జియో పాలిటిక్స్ కారణంగా అనేక రకాల ఇబ్బందుల కారణంగా కొద్ది ఇంపోర్ట్ తగ్గినప్పుడు కూడా ఈరోజు అనేక దేశాలు మన దగ్గర 250 పెట్టుంటే అమెరికాలో 3000కు బ్యాగ్ ఉంది. ఇప్పుడు సేమ్ యూరియా మన ఇండియన్ కాస్ట్ దగ్గర ఇస్తే 3000 రూపాయలు ఉంది. ₹1 పెరగకుండా మరి అనేక రకాలుగా ఇటు రష్యాతో సత్సంబంధాలు పెట్టుకొని, ఉక్రెయిన్తో సంబంధాలు పెట్టుకొని, మరి ఒక దిక్కు ఇజ్రాయెల్తో సంబంధాలు, ఇరాన్తో సంబంధాలు పెట్టుకొని ఈరోజు మనము ఈవెన్ సౌదీ తోటి కూడా మన సంబంధాలు పెట్టుకొని మనము యూరియా తెస్తున్నాం. కాబట్టి ఇది ఏదో కేంద్ర ప్రభుత్వ వైఫల్యమో రావడం కింద ఎవడారు అనుకుంటే అంతకంటే అవివేకం ఇంకోటి ఉండదు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా మన యొక్క విదేశీ దౌత్యనీతిని పూర్తిగా మన దేశానికి అనుకూలంగా మలుచుకుంటూ ఇక్కడ కొరతలు రాకుండా చేస్తున్నాం. చాలా స్పష్టంగా తెలంగాణకు సంబంధించినంత వరకు ఒకరోజు అటు ఇటు కావచ్చు తప్ప ఎక్కడ కూడా యూరియా కొరత లేకుండా చూసేటువంటి బాధ్యత మాది. కాబట్టి ఇది మేమేదో ప్రొడక్షన్ ఆగిపోయో లేకపోతే కావాలని తగ్గించడం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, మన ఒక్కరిది కాదు. అది సమస్య టెక్నికల్ ప్రాబ్లం రావచ్చు కానీ ఏదో మొత్తం పొరపాటు కారణంగా మన వైఫల్యం కారణం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. అందరికంటే గుర్తుపెట్టుకోవాల్సిందంటే 3,000 రూపాయల యూరియా బస్తా 3,000 రూపాయల యూరియా బస్తా 2,260 రూపాయలకి ఇస్తున్నాం. అంటే అంత సబ్సిడీ ఇస్తున్నాం. సుమారు 2,600 రూపాయల సబ్సిడీ ఈచ్ యూరియా బ్యాగ్ వెనుక మనం ఇస్తాం. బస్తా మీద ప్రింట్ కూడా చేస్తారు. ప్రైవేట్ కంపెనీలు కూడా తయారు చేసేటువంటి బస్తాల మీద కూడా ప్రింట్ చేస్తారు. ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, వాళ్ళకు రైతుల నుండి ఎంత వసూలు చేయాలో ఈచ్ యూరియా బ్యాగ్ మీద ప్రింట్ చేస్తారు కంపల్సరీ.
అంత ట్రాన్స్పరెన్సీతో పారదర్శకతతో ఈరోజు యూరియా ఇస్తున్నాం. గతంలో మనకు తెలుసు క్యూలో ఉండి హార్ట్ అటాక్లు వచ్చి రైతులు చనిపోయే పరిస్థితి నుంచి మార్పులు తీసుకొచ్చాం. కానీ ఇది మనము దేశంలో ప్రయత్నం చేస్తున్నాం ప్రొడక్షన్ పెంచేది. రామగుండం మూతబడ్డ పరిశ్రమను ప్రధానమంత్రి గారు వచ్చి భూమి పూజ చేశాడు. ఆయన హయాంలోనే నిర్మాణమైంది. ఆయననే స్వయంగా వచ్చి ప్రారంభోత్సవం కూడా చేశాడు. ఆ రకంగా కొంత మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం అనేది ఈరోజు మనం అర్థం చేసుకొని అప్రిషియేట్ చేయాలి మనం.